బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. 5 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని, కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ లో తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిపారు. 22 మందితో పాటు వందల సంఖ్యలో పశువులు మరణించాయని, వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు చెప్పారు. గతంలో కోరిన 11,713 కోట్లతో పాటు తాజా అంచనాను కలిపి 16,732 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని దానికి సంబంధించి చేసినటువంటి ఎస్టిమేషన్స్ 5,800 కోట్లతో వారికి 5,800 కోట్లతో వారికి గత సంవత్సరం ఇచ్చినటువంటి 11,000 నష్టానికి సంబంధించి వారికి గత సంవత్సరం కూడా మాకు రాలేదు. సంవత్సరం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్న మా రైతులు, రోడ్లు, పంట పొలాలు అన్ని బాగా దెబ్బతిన్నాయి. ప్రత్యేక దృష్టి సాధించి ఇవ్వవలసిందిగా వారిని నేను, నాతో పాటు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ గారు కలిసి వారికి జాతీయ విపత్తుగా కూడా దీన్ని గుర్తించాలని చెప్పి మీరు కోరాము. లేక రాతపూర్వకంగా కూడా వారికి వారు కూడా సంబంధిత అధికారులకు పంపించి దాన్ని సహాయ సహకారాలు కేంద్ర బృందాలు సార్ 6వ తేదీన అమిత్ షా గారు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు కదా, ఈ సందర్భంగా ఏమైనా ఈ విపత్తు ప్లేస్లో ఏమన్నా వెళ్ళాలని ఏమైనా కోరారా విజిట్ చేయడానికి? జరిగినటువంటి విషయం ఇప్పటికే బీఆర్ఎస్